హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా అమ్మ అయితే చేపల కూర ఎలా చేస్తుందో చూపిస్తానన్నాను కదా. ఇంకా చేపనైతే మంచిగా క్లీన్గా తీసుకుని దానిలో వచ్చేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుక్కుని అయితే వేసుకోవాలి. ఇంకా దానిలో పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కలర్గా చాలా బాగుంటుంది. అలాగే సరిపడినంత కారం, మీ మంటకు తినేంత విధంగా. కర్రీలో వచ్చేసి చేపల కూరలో ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది అనమాట పులుసులో. ఇంకా సరిపడినంత నూనె వేసుకుని చక్కగా అయితే కలయి పెట్టుకోండి. చూడండి అమ్మ అయితే ఎలా కలుపుతుందో. అలా కలయి పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని అయితే గ్యాస్ పైన పెట్టేసేయండి. ఇంకా అలా బాగా ఉడుకుతున్నప్పుడైతే మీకు సరిపడా, అంటే ఎక్కువే ఉండాలి, చింతపండు పులుసు అయితే చేపలకు తగ్గట్టుగా చింతపండు పులుసు అయితే పోసేసుకుని ఇంకా చక్కగా అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇంకా లాస్ట్కి అలా గుజ్జుగా ఉన్నప్పుడు దింపేయండి ఫ్రెండ్స్.